హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో కొత్తగా బ్రేస్లెట్ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే దానికి కావాల్సిన థింగ్స్ ఏంటేంటో దాని గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఫస్ట్ మనకి బ్రేస్లెట్ బిజినెస్కి కావాల్సింది బీడ్స్ అండి. బీడ్స్లో మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి. గ్లాస్ బీడ్స్, తర్వాత ఇలా రెయిన్బో బీడ్స్, తర్వాత అక్రిలిక్ బీడ్స్, తర్వాత బ్లాక్ మ్యాట్ ఫినిష్ బీడ్స్, తర్వాత మార్బల్ బీడ్స్లోనే డబల్ కలర్, ట్రిపుల్ కలర్, తర్వాత రిజైన్ బీడ్స్, వైట్ బీడ్స్, బ్లాక్ బీడ్స్, ఇలా మల్టిపుల్ కలర్స్ బీడ్స్ ఉన్నాయండి. బీడ్స్ అనేది ఫాస్ట్ మూవింగ్గా ఏ బీడ్స్ ఉన్నాయో అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకి సెకండ్ మెయిన్గా కావాల్సింది చామ్స్. ఇప్పుడు చామ్స్ అనేది మనం ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనుకోండి, పెద్దగా బిజినెస్ స్టార్ట్ చేస్తూ పెద్దగా బిజినెస్ ఇన్వెస్ట్ చేస్తుంటే దానికి మీరు వెరైటీ ఆఫ్ చామ్స్ తీసుకోండి. లేదు నేను స్టార్టింగ్ కాబట్టి కొద్దిగానే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాను, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వద్దు, బిజినెస్ వన్స్ గెట్ ఆన్ అయ్యాక తర్వాత నేను ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అనుకున్న వాళ్ళకి మేజర్గా ఏది ఇప్పుడు చాలా ఫాస్ట్ మూవింగ్ చామ్స్ ఉన్నాయో లైక్ పాండా, క్లాక్ చామ్, ఫ్లవర్ చామ్, బటర్ఫ్లై చామ్, తర్వాత ఈవీ లైక్ ఇలాంటివి, క్యాట్ చామ్, ఇలాంటివి కొంచెం ఫాస్ట్ మూవింగ్ ఉంటాయి. టామ్ అండ్ జెర్రీ, అలా దాని మీద మీరు ఇన్వెస్ట్ చేస్తే బెటర్. తర్వాత ఇంకా మనకి ఇట్లాంటి ఈవీ లైలో మనకి హోల్ బీడ్ లాగా ఉన్న ఈవీ లై కూడా ఉంటుందండి. తర్వాత ఇలా చామ్ లాగా ఆల్రెడీ మనకి చామ్ లాగా పైన హూక్ ఇచ్చినట్టు ఉంటుంది. దీనికి డైరెక్ట్గా జంపరింగ్ అటాచ్ చేసి మనం వాడుకోవచ్చు. ఇలాంటి ఈవీ లై ఇవి కూడా ఉన్నాయండి. తర్వాత ఇట్లా కలర్ ఫ్లవర్ చామ్స్, ఫ్లవర్స్లో మనకి వేరియస్ డిజైన్స్ ఉన్నాయండి. మీకు కావాల్సిన డిజైన్ మీరు తీసుకోండి. తర్వాత ఆక్సిడైజ్డ్ బటర్ఫ్లై చామ్స్, తర్వాత రెజైన్ బటర్ఫ్లై చామ్స్, నార్మల్ జెల్లీ బటర్ఫ్లై చామ్స్. బటర్ఫ్లైలో మనకి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇట్లా రెజైన్ బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయి. ఇట్లా మీకు కావాల్సిన చామ్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. తర్వాత మనకి మెయిన్గా కావాల్సింది ఎలాస్టిక్ స్ట్రింగ్ అండి. మనం బ్రేస్లెట్ ఈ ఎలాస్టిక్ స్ట్రింగ్ ద్వారానే మనం మేక్ చేస్తాము. సో మీకు ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఒకటో రెండో తీసుకోండి. లేదు నేను హోల్సేల్గా చాలా ఎక్కువ బ్రేస్లెట్స్ మేక్ చేస్తాను అనుకున్న వాళ్ళకి మీరు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ లేదా పెద్ద సైజ్ కూడా తీసుకోండి. తర్వాత మనకి మెయిన్గా కావాల్సింది ఈ జంప్ రింగ్స్ అండి. ఈ జంప్ రింగ్స్లో మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్స్ ఉన్నాయి. తర్వాత సైజెస్ కూడా ఉన్నాయండి. మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్కి తగ్గట్టు, ఇప్పుడు పెద్ద చామ్స్ అనుకోండి దానికి పెద్ద జంప్ రింగ్స్ కావాలి, చిన్న చామ్స్ అనుకోండి దానికి చిన్నది చాలు. సిల్వర్ చామ్స్కి సిల్వర్ జంప్ రింగ్స్, తర్వాత ఇలా గోల్డ్ చామ్స్కి గోల్డ్ జంప్ రింగ్స్. గోల్డ్ జంప్ రింగ్స్లో ఇప్పుడు నేను మీకు 2 సైజెస్ చూపిస్తాను చూడండి. ఇది కొంచెం పెద్ద సైజు, నేను వీటిని పెద్ద చామ్స్ కోసం వాడతాను. ఇది మనకి చిన్న సైజ్ అండి. ఇవి చిన్న చామ్స్కి ఈ జంప్ రింగ్స్ యూస్ చేస్తే చాలు. అదే కాకుండా మనకి యాంటిక్ చామ్స్ కూడా వస్తాయండి. నా దగ్గర యాంటిక్లో ఈ ఎలిఫెంట్ చామ్ ఉంది చూడండి. ఇలా మనకి యాంటిక్లో కూడా వేరియస్ డిజైన్స్ చామ్స్ ఉన్నాయి. సో మీకు మీ ఇన్వెస్ట్మెంట్ బట్టి మీకు ఏ చామ్ కావాలి, ఎలాంటి చామ్ కావాలన్నది మీరు డిసైడ్ చేసి తీసుకోండి. తర్వాత ఇంకో చిన్న టిప్ అండి. ఇప్పుడు మనం స్టార్టింగ్లో బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా వరకు మేక్ చేసేటప్పుడు శాంపుల్ బ్రేస్లెట్స్ అడుగుతారండి. శాంపుల్ బ్రేస్లెట్స్ అడిగినప్పుడు మనం చాలా అంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, బిజినెస్ చాలా పెద్దగా నడిపే వాళ్ళకి చాలా శాంపుల్ బ్రేస్లెట్స్ మేక్ చేసి ముందుగా పెట్టుకోవడం బెటర్ అండి. ఎందుకంటే కస్టమర్స్ అడిగినప్పుడు వాళ్ళకి చూపించడానికి ఈజీగా ఉంటుంది. లేదు నేను చిన్న లెవెల్లో స్టార్ట్ చేస్తున్నా, ఫస్ట్లో కొద్దిగానే ఇన్వెస్ట్ చేస్తున్నా అనుకున్న వాళ్ళకి ఫస్ట్ మీరు శాంపుల్ బ్రేస్లెట్స్ మీద వేస్ట్ చేయకండి. ఇలా జస్ట్ కస్టమర్ అడిగినప్పుడు బ్రేస్లెట్ మేక్ చేసి మీరు ఆ నాట్ వేయకుండా జస్ట్ మన షూ లేస్ కట్టుకుంటాం కదా, అలా ఒక నాట్ వేసుకొని వాళ్ళకి పిక్ సెండ్ చేయండి. ఓకేనా? తర్వాత వాళ్ళు వద్దు అంటే మనం ఇది రిమూవ్ చేసేసి వేరే బ్రేస్లెట్కి వాడచ్చు. లేదు అనుకోండి, నేను ఫస్ట్లో అలానే చాలా వరకు శాంపిల్స్ అయితే నేను చేసి పెట్టానండి. ఆ శాంపిల్స్లో మనకి చాలా వరకు కస్టమైజేషన్స్ ఉంటాయి. దీంట్లో ఈ కలర్ బీడ్ యాడ్ చేయండి, లేదా మధ్యలో ఒక ఎక్స్ట్రా చామ్ యాడ్ చేయండి. చామ్ అనుకోండి మనం ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. జంపరింగ్ యాడ్ చేసి ఆ ఎలాస్టిక్ స్ట్రింగ్ని ఇలా ఎన్లాట్ చేసి మనం అటాచ్ చేసేయచ్చు. కాకపోతే బీడ్ యాడ్ చేయాలనుకోండి మళ్ళీ మనం కట్ చేసేసి మళ్ళీ ఫస్ట్ నుంచి బ్రేస్లెట్ మేక్ చేయాల్సి ఉంటుంది. సో స్టార్టింగ్లో చిన్నగా ఎవరైనా చేసేది ఉంటే వాళ్ళు ఫస్టే నాట్ వేయకండి. ఇలా జస్ట్ ఒక షూ నాట్లా వేసి శాంపుల్ పిక్కే కాబట్టి పిక్ ఇలా తీసి వాళ్ళకి సెండ్ చేయండి. దీంట్లో వాళ్ళు ఓకే అంటేనే ఫైనల్గా బ్రేస్లెట్ మేక్ చేసి
కస్టమర్కి సెండ్ చేయండి. లేదు అనుకోండి వాళ్ళు అడిగినట్టు దీంట్లో ఇంకేమైనా అడిషన్స్ ఉంటే యాడ్ చేసి మేక్ చేసి పంపించండి. ఇది ఒక చిన్న టిప్. ఎందుకంటే మనకి చిన్న లెవెల్లో స్టార్ట్ చేసే వాళ్ళకి వేస్టేజ్ ఎక్కువ కాకుండా ఉంటుంది. శాంపుల్ పీసెస్ తర్వాత పోవండి. శాంపుల్ అనేవి మీకు డిజైన్స్ కోసం. తర్వాత మ్యాక్సిమం చాలా వరకు యూనిక్ డిజైన్స్ ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు బ్రేస్లెట్ బిజినెస్ చాలా వరకు చాలామంది స్టార్ట్ చేసేసారు. మనకు ఇంటి దగ్గర ఆర్డర్స్ కానీ లేదంటే ఆన్లైన్లో ఆర్డర్స్ కానీ ఏది కావాలన్నా కొంచెం యూనిక్గా డిఫరెంట్గా న్యూ డిజైన్ స్టార్ట్ చేస్తేనే మన ఛానల్ క్లిక్ అవుతుందండి. నెక్స్ట్ వీడియోలో మనం ప్యాకింగ్ మెటీరియల్ సంబంధించి చూద్దామండి. మీలో ఇంకెవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.